ఈ న్యూస్ ఇప్పుడు అవసరమా సార్? వాళ్ళు ఎంత దుర్మార్గులో ఈ ఊరికే తెలుసు సార్. ఏం సత్యమూర్తి, నువ్వెంత పెద్ద బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చావు. నాకు అప్పుడు రాని భయం ఇప్పుడొస్తోంది. నీకు భార్య ఉంది, కొడుకున్నాడు. వాళ్ళ గురించి ఆలోచించవా? మిగతా వాళ్ళలాగా న్యూట్రల్ న్యూస్, గాసిప్స్ న్యూస్ అంటూ వేసుకోవచ్చుగా. రవి, ఎవరు ఏం చెప్పినా సరే నమ్మని ప్రజలు ఒక పాత్రికేయుడు చెప్తే నమ్ముతారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం మన బాధ్యత కదా. కట్రకి సెక్యూరిటీకి ఇచ్చే, అతనికి ఇన్ఫార్మ్ చేయి. ఆ గేట్ లాక్ చేసావుగా? ఓకే, రేపు చూద్దాం. సత్యమూర్తి, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లైఫ్ లో డిప్లొమసీ చాలా ముఖ్యం. లెఫ్ట్ రైట్ అని మనం అన్నిటినీ డీల్ చేయలేం. సమ్ టైమ్స్ హానెస్టీ క్యాన్ బి ఎ బిగ్గెస్ట్ ఎనిమీ. ప్లీజ్ బీ కేర్ఫుల్. నీ మంచి కోసమే చెబుతున్నాను. అమ్మా, నా చెల్లెలేదో చెప్తాందమ్మా. రే మారన్, నీలాగే మగబిడ్డరా కడుపులో ఉంది. లేదమ్మా, ఆడపిల్ల అమ్మా. రే, నీలాగే అందంగా ఉండాలిరా తమ్ముడు కూడా. నాన్నే వచ్చారు, నాన్ననే అడుగుదాం. వెళ్ళి అడుగు. నాన్న! అమ్మా, అమ్మా, అడుగమ్మా. అడుగుతాను, అడుగమ్మా. అడుగుతాను. ఏమండి, వాడేం చెప్పాలనుకుంటున్నాడో అడగండి. ఏంటి మారా నీ ప్రాబ్లం? నానా, అమ్మకి తమ్ముడు కావాలంట, నాకేమో చెల్లెలు కావాలి. మీకెవరు కావాలి నాన్నా? నీకెందుకు చెల్లెలు కావాలో చెప్పు. మీలాగా నేనున్నాను, అమ్మలాగా చెల్లి ఉండాలి కదా నాన్నా. అరే, వాడు చెప్పే దాంట్లోనూ న్యాయం ఉంది కదే. అమ్మగా పుట్టబోయేది చెల్లెలు పాప. ప్లేట్ తీసుకురా మారన్. మరన్ తినద్దు. ఇదిగో వచ్చా నీకు ఇష్టమని చికెన్ పకోడా కుర్మా తీసుకొచ్చాను, ఇడ్లీలో నంచుకోవడానికి. ఇలా చూడు, మేనమామ అనేది ఎందుకు? ఇందుకే తోడబుట్టగానే సరిపోదే మేనమామ అవడానికి. నువ్వు మొదలు పెట్టద్దయ్యా. అమ్మదా, నువ్వు మొదలు పెట్టద్దు. కూర్చొని తిను. ఇదిగో వేసుకో. మీరు కూడా కూర్చోండి, టిఫిన్ తిని వెళ్దాం. అయ్యో, మూర్తి రోజమ్మా. చాలా జాకెట్లు, పట్టు చీరలు, పట్టు పంచలు ఉన్నాయి. అవన్నీ ఐరన్ చేయాలి. నేను వెళ్తాను. ముఖ్యమైన విషయం, ఇవాళ అముదాని చెకప్ తీసుకెళ్ళినప్పుడు నొప్పులు ఎప్పుడైనా రావచ్చని డాక్టర్ చెప్పారు. కాబట్టి ఈ దేశాన్ని కాపాడడం 2 రోజులు వదిలేసి ఇంటిని కాపాడు. సరేనండి పంతులు గారు. ఈ జోకులకి ఏం తక్కువ లేదా. నేను వస్తానమ్మా, బోర్డంత పని ఉంది. టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోయారు. నాన్నా, 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 నువ్వు నాకోసమే కదా చెల్లెలు కావాలని చెప్పావు. కాదు నాన్న. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? రా. మారా, నేను విషయం అడుగుతాను, చెప్తావా? చెప్తాను నాన్నా. ఒక అంకుల్ నిజాయితీగా లేనందువల్ల నీలాంటి 40 మంది పిల్లలు చనిపోయారు. ఆ విషయం నాన్నకు మాత్రమే తెలుసు. ఆ నిజం చెప్పకుండా దాచిపెడితే అది ఆ అంకుల్కి మాత్రమే మంచిది. ఆ నిజాన్ని నేను బయటకు చెప్తే ప్రతి ఒక్కరికీ మంచిది. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. నిజమే నాన్న చెప్పాలి. అదే నాన్న చేసింది. ఉదయాన్నే అన్ని పత్రికల్లోనూ వస్తుంది. సూపర్ నాన్న. మరా, నేను నీకు విషయం చెప్తాను. జీవితంలో నిజాయితీగా ఉండడం ఎంతో ముఖ్యం. దానికంటే ముఖ్యం సామర్థ్యంగా ఉండడం. ఆ సామర్థ్యమే మనం నీతిగా ఉన్నా మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ నుండి మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా కాపాడతాయి. నువ్వు నిజాయితీగానే కాదు, సమర్థవంతుడిగా ఉండాలి. ఉంటావుగా? తప్పకుండా ఉంటానన్నా. దినపత్రిక విలేకరి సత్యమూర్తి లేదేనా? ఎక్కడే అతను? అవునా, ఇదే. ఇప్పుడే వాళ్ళ ఆడుకు నొప్పులు వస్తాను హాస్పిటల్ తీసుకెళ్లాడు. బండి తీయనా? వెళ్తే పట్టుకోవచ్చు. త్వరగా పోనే. తమ్ముడు, మీరెవరు? ఎవరయ్యా మీరు? అర్జెంట్ గా వెళ్తుంటే దారికి అడ్డగా ఆపారు. ఎవిడెన్స్ తీసుకుపోతే పెద్ద పుడింగ్ అయిపోతావా? ఎవిడెన్స్ ఎదురా? పెన్ను చేతిలో ఉంటే ఏదైనా రాస్తావా? ఎక్కడ డాక్యుమెంట్? చెప్పేది వినండి, దయచేసి దారి వదలండి. ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదు. చూడండి అయ్యా, నొప్పులతో బాధపడుతుంది. డాక్యుమెంట్ లేకుండా ఒక్కడు కూడా ఇక్కడి నుంచి కదలడు. నువ్వు తనని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళు. నా మాట విను. అది కాదు సత్యమూర్తి, చెప్పేది విను. ఈ సమస్య నాది, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. నేను చూసుకున్నాను కదా, నువ్వు వెళ్ళు బావా. వచ్చేస్తాను, నువ్వు రారా. బావా, నేను మరా జాగ్రత్తగా వస్తాను. బండి తీవయ్యా. ఇటు తీసుకో. కావట్లేదన్నయ్య. 1 minute. 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 1 minute
స్కూల్లో తీసిన డాక్యుమెంట్ ఎక్కడరా? అయ్యా, అమ్మాయి పుట్టింది. ఎంత ప్రయత్నించినా అమ్మని కాపాడలేకపోయాం. నీళ్ళైనా తాగు బాబు. ఎంతసేపు ఇలాగే ఉంటావు? ఆకలేస్తుంది కదా, తాగు. మీ పిన్నికి పిల్లలు లేరు కదా, వాళ్ళు నీ చెల్లెల్ని పెంచుకుంటా ఉంటున్నారు. మీ చిన్నాయనికి పెద్దగా ఆదాయం లేదు కనుక ఒక బిడ్డనే పెంచుకోగలవంటున్నారు. నేను చూసుకుంటాను. అంతేకాదు, నువ్వు నేను చెల్లాయిని ఎలా చూసుకోగలుగుతాం చెప్పు? తను నా చెల్లెలు, మా అమ్మలాగా. నేనే ఇంక మీద అమ్మ నాన్న అన్ని. నమస్తే అన్నగారు. ఈ రోజు మంచి రోజు నామినేషన్ వేయడానికి వెళ్తే అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్పారు.
ఈ ఎలక్షన్ లో నిన్ను ఉంచుదామా తీసేద్దామా అని డిసైడ్ చేయడానికే ఈ మీటింగ్. ఏంటన్నగారు ఇది? పళని, ఇంతకు ముందు పత్రిక వాళ్ళు మాత్రమే మాట్లాడేవారు, ఇప్పుడు ప్రజలు కూడా నిన్ను తప్పుపడుతున్నారు. ఉప ఎన్నికల్లో రూలింగ్ పార్టీ ఓడిపోతే ఎంత అవమానమో తెలుసా? రేయ్, ఈ ఉప ఎన్నికలు ఎవరి వల్ల ఎందుకు వచ్చాయో తెలుసా? నాకు అన్నగారికే తెలుసు. ఎవరో ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, ఆడియో ఎవిడెన్స్ వాడి దగ్గర ఉంది, అదంతా తీసుకుంటాను చూసుకుంటానని కబుర్లు చెప్పావు. ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఏ ప్రాబ్లం రాదన్నగారు. ఇది నా సొంత నియోజకవర్గం, ఇందులో నా గౌరవం కూడా ఉంది. ఈ ఎలక్షన్లో నేను నించోలేదంటే నా రాజకీయ జీవితం ముగిసిపోయినట్టే. నేను గెలిచి నా మీదున్న మరకని పోగొడతానన్నగారు. నా వల్ల మన పార్టీకి ఎలాంటి చెడ్డ పేరు రాదు, నమ్మండి. ఏదరే, వారానికి ఓ పార్టీ మార్చే నువ్వు నేను నిలబడాలా వద్దని మాట్లాడే రేంజ్కి వచ్చావా? ఉండు, గెలిచాక నీ సంగతి చెప్తా. వస్తానగారు. సార్, వేరే అతను నిల్చోబెట్టడానికి నిర్ణయించుకున్నప్పుడు నాయకుడిని కలవడానికి ఎందుకు వచ్చారు? నామినేషన్ వేయడానికి వెళ్ళారు కదా, మధ్యలోనే ఎందుకు తిరిగి వచ్చారు సార్? సార్ చెప్పండి సార్. జర్నలిస్ట్ మారన్ పెట్టిన ట్వీట్ కి మీ అభిప్రాయం ఏంటి? ఓటింగ్ మిషన్స్ గా మీరే చేశారంటున్నారు, నిజమా సార్? చూడండి, మీడియా అయినంత మాత్రాన నోటుకొచ్చి అడిగేస్తారా? ఉండు. పార్టీ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. నామినేషన్ వేయడానికి వెళ్లే దారిలో అన్నగారి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను. ఇదే నిజం, దీన్ని మాత్రమే రాయి. మీరు చెప్పిన దాన్ని మార్చి రాసేస్తారా? ఏయ్, అన్న చెప్పిన దాంట్లో ఒక అక్షరం ఒక మార్చకూడదు. తప్పకుండా తప్పకుండా, మీకు ఎత్తుకుని మీరు వచ్చేస్తున్నారు. తప్పకుండా అన్న, ఒక తాగుబోతు జర్నలిస్ట్ వేసిన న్యూస్ వల్ల ఎంత సమస్య చూడు. ఇకపై పార్టీ లీడర్ మాట వినడం మంచిది కాదు. ఆ మారం దగ్గర ఎవిడెన్స్ తీసుకుని రాత్రికి రాత్రి లేపేద్దాం. ఏయ్, బడితి. ఎక్కడ రావాడు? అన్నా, అక్కడున్నాడు చూడన్నా. లేవరా లేవరా అంటే ఏంట్రా వీడు? ఇలా లాభం లేదు, బాటిల్ తీరా. రేయ్, ఎవిడెన్స్ ఎదురా?
పోలీస్ మీదే చేయి చేసుకుంటావా నిన్ను తీసుకెళ్ళండి రావండి. తాగేసి పోలీసులే కొడతావు నువ్వు. పెద్ద పుడికి వీడు. రోజంతా లాకప్ లో వేసి నిన్ను కుమ్మాలరా. ఇప్పుడు నీకు పొగరు తగ్గుతుంది. నిన్ను ఏమిటి అది? తను ఎవరో తెలుసు కదా నీకు. వీడు తాగి పోలీసుల్ని కొడుతున్నాడు సార్. Shut up! మారన్ 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 I will sue you. I will sue you. I will bloody sue you. Hey, Maran. Maran, ఏమైంది? ఏమైంది మారన్? మారన్, హెల్ప్! హెల్ప్! మారన్, మారన్, మారన్! దేవుడా, మా అన్న ఓ సోంబేరి. తను జీనియస్ అని అనుకుంటాడు, కానీ ఒట్టి మొద్దు. దయచేసి ఈసారైనా ఉద్యోగం రావడానికి హెల్ప్ చేయి స్వామి. నాన్న, వీడిని నా కంటగట్టి నువ్వు వెళ్ళిపోయావు. లేవరా దున్నపోతూ, ఇంకో 1 అవర్లో ఇంటర్వ్యూ. ఒక్క జాబ్ లోనైనా కుదురుగా ఉండలేవు. ఇప్పటికే 10 మంది తరిమేశారు. నోరు మూసుకుని ఉండాలి. నీతి న్యాయమట. ఏదో ఒకటి రాసి బతికేసే రకం కాదు నేను. మన రచనల వల్ల మార్పు ఏర్పడాలి. రే, ఇలాగే మాట్లాడిన మీ నాన్నకేమైంది? తీసుకో. నువ్వు కూడా అలాగే మాట్లాడుతుంటే భయంగా ఉందిరా. నీకేమైనా అయితే నాకెవరున్నారా? లేచామా, అన్నయ్యకి సేవ చేసామా అన్నట్టుండాలి. అర్థమైందా? రేయ్, వెళ్ళరా. వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. నీకు బయట పనే లేదా? వెళ్ళి పని చూసుకో. మాకు పనులున్నాయి. ముందు నువ్వు మావయ్య, భోంచేస్తావా? వస్తానమ్మా. అందుకే కావచ్చు. వ్యాయామానికి అవసరమైన ఎక్విప్మెంట్లన్నీ లభించే ఒకే చోటు యాక్మే ఫిట్నెస్. 12 రోజుల్లోనే మీ ప్యాంట్ సైజ్ తగ్గించడానికి మాది గ్యారంటీ. దానికి మీ ఫోన్ తీసుకుని 57676 కి SMS చేయండి. రే మారన్, ఆగరా. ఆల్ ది బెస్ట్ రా. ఈ జాబ్ నీకు దొరికిందంటే నేను సెలెక్ట్ చేసుకున్న దుద్దులు కొనుక్కుంటాను. నీకు దుద్దులు కొనివ్వడానికి నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. లిమిట్ గా తినమంటే వింటున్నావా? తిండిపోతు నీ మొహానికి మోడలింగ్ అవుట్. పోరా పంది. పోవే డ్రమ్. నీకెందుకు ఈ పనులన్నీ? తప్పేం లేదులే. ఇదిగో. ఏంటది? ఖర్చులు కుంచరా. ఓహో, ఇదిగో. ఇద్దేనికి? నీ ఖర్చులకి. మరి ఇన్నాళ్ళు ఇస్తే ఎందుకు తీసుకున్నావు? అప్పుడు నేను చిన్న పిల్లాన్ని, ఇప్పుడు పెరిగాను. రే, నువ్వు ఎప్పటికీ నాకు చిన్నపిల్లాడివేరా. బుద్ధిగా చెల్లెల్ని చూసుకో. మాకు తెలుసురా. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్తాంలేండి. పెద్ద చెప్పొచ్చాడు. ఫోటోస్ అన్ని పంపించాను, ఫాలో చేయి. ఓకే, డన్. గుర్తుందా నీకు? దున్నపోతులా వచ్చి గుద్దేశావేంటి? మేనస్ లేదు. ఊరికి కామెడీ చేశా. ఇలాంటి అమ్మాయికి ఇలాంటి హస్బెండా? కర్మరా బాబు.
ఏంటి నువ్వు అనాల్సిన డైలాగ్స్ అని ఆడనేసి వెళ్తున్నాడు? పేరేంటి? రాజేషే కదా. నువ్వు పంపించు, నేను చూసుకుంటా. ఓకే. బబుల్ గమ్ ఉందా? తెలుగు తెలీదా? బబుల్ గమ్ చెవులైన పడవా ఏంటి? మిస్టర్ మదిమారన్, ప్లీజ్ కమ్ ఇన్. యా. గుడ్ మార్నింగ్ సార్. హాయ్, కూర్చో. ఎస్ సార్. మిస్టర్ కేశవ్, ఎండి. హలో సార్. ఐఎమ్ అరవింద్, సీనియర్ జర్నలిస్ట్. హలో సార్. మదిమారన్, ఎంత యంగా ఉన్నారు. ఎంతలోనే 6-7 చోట్ల జాబ్ చేశానంటున్నారు. అవును సార్, అంటే నేను నిజాన్ని ఉన్నది ఉన్నట్టు రాసేస్తాను. అది ఎవరు ఏంటని చూడను. దాంతో అది చాలా మందికి నచ్చదు, నన్ను బయటికి పంపించేస్తారు సార్. ఇప్పుడే ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు. రేపు జాబ్ ఇచ్చి కోర్టు చుట్టూ తిరగాల. ఆల్రెడీ 1,00,000 సమస్యలున్నాయి సార్. అరవింద్ సార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 టాపిక్స్ ఉన్నాయి. ఎందులో నువ్వు పబ్లిష్ చేయాలంటే ఏ టాపిక్ పబ్లిష్ చేస్తావు? ఇన్స్టాగ్రామ్ నగ్న సుందర్ని ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్స్, ఎక్స్ మినిస్టర్ రాసలీలాల వీడియో లీక్, పెళ్లికి ముందే ప్రముఖ నటి గర్భం. నేను ఈ 3 చూస్ చేసుకోను సార్. ఈ 3 ఏ ఒక్కటి ఇంట్రెస్ట్ కాలేదా? లేదు సార్, ఏదో నెగటివ్ గా అనిపిస్తుంది. నెగటివ్ గానే ఉండాలయ్యా. నెగటివ్ న్యూసే వెయ్యాలి. ఒక హీరోయిన్ ఫారెన్ వెళ్ళారు, ఆవిడ్ని ఫాలో అయ్యి ఫోటోలు తీసి వెయ్యాలి. సిన్సియర్ లవ్ అయినా కూడా అది మన విషయంలో అఫైరే. విషయం పాజిటివ్ అయినా సరే క్యాప్షన్ నెగటివ్ గానే పెట్టాలి. అలా చేస్తేనే క్లిక్ చేసి చూస్తారు. నువ్వు చెప్పిన పాజిటివ్. సార్, ఇంతవరకు నెగటివ్ న్యూస్లు వేసి వేసి మనం ఈ ప్రపంచాన్ని నెగటివ్ గా మార్చేస్తున్నాం సార్. యాక్చువల్ గా కరెక్ట్ విషయాన్ని వేస్తే, ఉన్నది ఉన్నట్టు వేస్తే ప్రజలకు తప్పకుండా నచ్చుతుంది సార్. పాజిటివ్ న్యూస్ కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు సార్, ఈ 3 టాపిక్స్ లో ఒక టాపిక్ తీసుకొని నా అఫీషియల్ సైట్ లో ట్వీట్ చేస్తాను. సరే సార్. నువ్వు చెప్పేవే పాజిటివ్, అందులో ఒకటి తీసుకొని కంపెనీ అఫీషియల్ సైట్ లో ట్వీట్ చేయి. 15 minutes టైం. నాకు 10,000 లైక్స్ వస్తాయి, నీకు 5,000 వచ్చాయనుకో, నువ్వు జాబ్లో చేరొచ్చు. లేదంటే నా సీనియారిటీని ప్రశ్నించావు కదా, నాకు క్షమాపణ చెప్పి పో. అరవింద్ సార్, ఇదంతా అవసరమా? సార్ లేదు సార్, ఆయన నన్ను హైర్ చేసుకోవాలంటే ఏదో ఒకటి ప్రూవ్ చేసి చూపించాలి కదా సార్. ఓకే సార్, చేసేద్దాం సార్. సార్ 2 ట్వీట్స్ లైవ్ స్ట్రీమింగ్ లో పెట్టమని. ఓకే, ఇదిగో ఇది యూజ్ చేసుకో. థ్యాంక్ యూ సార్. చెయ్యి ఉడుకుతోందా? సార్ అవును సార్, నర్వస్ గా ఉంది. సరే సరే. ఇలా చూడండి, మన కాలేజ్ గురించి ఏదో వచ్చింది. హే, మారేం ట్వీట్ చూసావా? You go to reception. Reception. Person waiting, Rajesh. Okay, sir. Yeah, please. సార్
చెయ్యి వణుకుతాం. సార్ నేను రేపు వచ్చి జాయిన్ అవుతాను సార్. సార్ ఓకే కదా? ఓకే. థ్యాంక్ యూ సార్. ఏంటి మాయా ఇంకా క్లోజ్ చేయలేదా? తాగొచ్చావా? అవును. చెల్లెలు ఒంటరిగా ఉందిగా, దాన్ని చూసుకోవాలిగా. అవును. నేనున్నానన్న ధైర్యంతో తాగి లేటుగా వచ్చావు. అరే నువ్వు ఉన్నావు కదా మాయా, మరి ఇంకేంటి? రే బాధ్యత ఉండాలిరా. ఓహో, సెలబ్రిటీ అట, సెలబ్రిటీ. చిటి ఎక్కడికి వెళ్ళావు? ప్రమోషన్ వచ్చింది కదా, అందుకే పార్టీ చేసుకోవడానికి వెళ్ళా. డబ్బు ఎక్కడిది? నా దగ్గర లేవు, అందుకే నువ్వు ఇంట్లో దాచుకున్నావుగా, అవి తీసుకెళ్లి పార్టీ చేసుకున్నా. సిగ్గుందా? చెల్లాయ్, అన్నయ్య అనేవాడు దొంగ పాలు తాగే పిల్లి కాదమ్మా, నిన్ను గుండెల మీద పెట్టుకొని పెంచిన తల్లమ్మా, తల్లి. నేను దుద్దుల కోసం దాచుకున్న డబ్బులవి. సరే, దుద్దులు కొనడానికి దాచుకున్నావు, ఇల్లు కొనడానికి దాచుకున్నావు, నెక్స్ట్ మంత్ జీతం వచ్చినప్పుడు చూసుకుందాం, దానికి ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నావు? నాకు ఈ రోజే కావాలి, ఇవ్వగలవా నువ్వు? ఇవ్వలేను. మొద్దు, నీ క్యాష్ సరుకైంది, అయినా వాకిట్లో నిలబెట్టి క్వశ్చన్లు అంటే నువ్వేమన్నా నా బాబువా? చెప్పు, బాబువా? ఇది నా డబ్బు. నీ డబ్బా? ఇతరుల డబ్బు తీసేటప్పుడు అడగాలని తెలీదు? తమాషాకి తీసానంతేనే, మరి ఓవర్గా మాట్లాడు. ఫోన్ చేసి పడుకో. ఇదిగో, నేనే నీకోసం కొన్నాను. దీనికోసం డబ్బులు దాచావా? అందుకే అంత అప్సెట్ అయ్యావా? సరే, నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. నీలాంటి వాడి కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఏంటి? ఫర్ దిస్ ఆఫీస్ నీలాంటి వాడే కావాలి. ఓ, హలో. హలో మారన్, గివ్ మీ వన్. టేక్ ఇట్ యువర్సెల్ఫ్. హే అర్జున్, ఎలా ఉన్నారా? చాలా రోజులైంది కాలేజీలో కలవడమే. ఫ్రీగా ఉన్నావా? మారన్, ఐ నీడ్ టు మీట్ యు. టీనగర్ రాగలవా? నిన్న నావో. ఓకే, ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఐల్ షేర్ ద లొకేషన్. ఓకే, ఐల్ సీ దట్. ఓకే. ఏంటి ఇన్స్పెక్టర్, కాలేజీలో కలవడమే. ఎలా ఉన్నారు? ఇన్స్పెక్టర్ ఏం వద్దు, మనం ఎలా మాట్లాడతాం అలాగే మాట్లాడు. కాలేజీలో నిన్ను ఎర్రి బాబు ఇన్స్పెక్టర్ అనే పిలు. అది తనెవరు? తను నా అసిస్టెంట్. కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. రే తమ్ముడు, పోరా అటు వెళ్ళి ఎవరు రాకుండా చూసుకో. పోరా, పో, త్వరగా పో. పోరా, నిప్పులా పనిచేయాలి, పో. ఐ క్విట్. ఓకే, నీ వర్క్ ని నేను చాలా క్లోజ్ గా ఫాలో అవుతున్నాను. యు బోల్డ్, యు గట్సీ, కాన్సిక్వెన్సెస్ ని ఆలోచించకుండా నీ పాటికి నిజాలను రాస్తున్నావు. ఐ రెస్పెక్ట్ దాట్. థ్యాంక్స్. నేను విషయానికి వస్తాను. నా ఫ్రెండ్ ఒకడు పోలీసే, ఏదో ఒక ఎక్స్ మినిస్టర్ ఒక పెద్ద స్కామ్ ప్లాన్ చేయడం గురించి నాతో షేర్ చేసుకున్నాడు. 1 వీక్ లో మిస్ అయిపోయాడు. వెతికి చూసాం, బట్ హీ వానిష్డ్.
Maran, I know he's in great danger. And maybe it's already too late. See, my point is తర్వాత నేను ఆ మినిస్టర్ని ఫాలో అవడం మొదలుపెట్టాను. అతని హోటల్లో రేపు ఒక మీటింగ్ జరగబోతోంది. ఆ మీటింగ్లో ఈ విషయం గురించి డిస్కస్ చేయడానికి నార్త్ ఇండియా నుంచి ఎవడో బ్రోకర్ వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ అందింది. ఓకే, అందుకు నేనేం చేయాలి? ఓ స్టింగ్ ఆపరేషన్ ఏర్పాటు చేసి ఆ హోటల్లో ఏం జరిగేది నాకు ఎక్స్పోజ్ చేయాలి. సిగరెట్. నువ్వు పోలీసువే కదా, ఇది నువ్వే చేయొచ్చుగా. ది ఆన్సర్ ఇస్ ఇన్ యూర్ క్వశ్చన్. నేను పోలీస్ని. పొలిటీషియన్స్ దగ్గర కూడా రానివ్వరు. నాకెన్నో రూల్స్ ప్రోటోకాల్స్ ఉంటాయి, నీకు అలాంటివి ఏమి లేవు. ఐల్ టెల్ యూ వాట్, విల్ వర్క్ టుగెదర్. నీకు అవసరమైన ఇంటెల్ని నేను ఇస్తాను, నాకు అవసరమైన ఎవిడెన్స్ని నువ్వివ్వు. వెరీ రిస్క్ మారన్. నీ ఇంటెన్షన్ నాకు బాగా అర్థమైంది. ఈ ఆవేశం, ఉత్సాహం ఇవన్నీ ఈ వయసులో సహజమే. బట్ ఐఎమ్ కన్సర్న్డ్. సార్ తప్పదు సార్, ఎవరో ఒకరు ముందడుగు వేయాలి సార్. ఎన్నాళ్ళు ఇలా కంటికి కనిపించిన ఎవడో ఒకడు మనల్ని మేపుతాడని మనం గొర్రెల మందలా గుడ్డిగా వెనకాలే వెళ్తాం. జర్నలిజం కోసం, నిజం కోసం ప్రాణాలు ఇచ్చిన వారు సత్యమూర్తి గారు, మీ నాన్న. ఆయన్ని నేను ఇంటర్వ్యూ కూడా చేశాను. నిన్ను చూస్తుంటే ఆయనే నాకు కనిపిస్తున్నారు. అందుకే నేనెంత భయపడుతున్నాను. సార్, వాట్స్ ఎ ప్లాన్? మచాన్, ఆ పల్లి రూమ్ ఇంటర్కామ్ కాల్స్ అన్ని నేను ఇచ్చిన ఫోన్ కి డైవర్ట్ చేశాను. ఓకే. ఇక ఆ రూమ్ నుంచి వచ్చే కాల్స్ అన్ని నీకు మాత్రమే రిసీవ్ అవుతాయి. ఓకేరా, సూపర్ రా. ఇక అంతా నీ గేమ్. అయ్యా నమస్కారం. కూర్చో సార్. ఇదేనా మిషన్? అవును సార్. హలో, రూమ్ సర్వీస్. బాబు, 1107 నుంచి మాట్లాడుతున్నాను. ఒక చిల్లీ చికెన్, 1 చిల్లీ చికెన్, ఒక ఫ్రెంచ్ ఫ్రైస్, జేమిసన్ విస్కీ ఒక ఫుల్ బాబు, 1 బాటిల్ ఆఫ్ జేమిసన్ విస్కీ. Your order may take 30 to 45 minutes. Thank you. హలో, రూమ్ సర్వీస్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. మారన్, టేక్ కేర్. ఓకే. ఆగు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళమన్నాను కదా. ఇటువైపు వెళ్ళాను. వాడిని వెళ్ళమా? నేను చూసుకుంటాను. సార్, ఇది మ్యానుఫ్యాక్చర్ చేసేది ముంబైలో సార్. సార్, ఇప్పుడు ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నామంటే ఎంత కష్టమైన మ్యానుఫ్యాక్చర్ అయినా సరే ఇండియాలోనే చేసేంత లెవెల్కి వచ్చేసాం సార్. ఈ రోజు చూసుకుంటే ఈవీఎం మెషిన్స్ లో గోల్మాల్ చేయడం కుదరదంటగా. ఎవరిని అడిగినా అదే అంటున్నాడు. రేపు నేను ఫూల్ అవ్వకూడదు సార్. అసలైన మిషన్ లో మనం ఏం చేయలేం సార్. బట్ మనం అందులో ఒక మైక్రోచిప్ ఇన్సర్ట్ చేస్తే బయట నుంచి దాన్ని కంట్రోల్ చేయగలం. మనం అదే ఇప్పుడు చేయబోతున్నాం. ఐ షో యూ ఎ శాంపుల్ సార్. వద్దు, ఇంతకు మించి నేను తెలుసుకోవడం నాకు మంచిది కాదు, నీకు మంచిది కాదు.
ఇంతవరకు నేను నీకు ఇచ్చిన సీల్ అన్ని కేవలం అడ్వాన్సే. ఇందులో ప్రూవ్ చేసి చూపించు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఉన్న కాంట్రాక్ట్స్ అన్ని నీకే, అందుకు నేను గ్యారంటీ. షూర్ సార్. సార్, యాజ్ వి సెడ్ ఎర్లియర్, మిషన్ మా బాధ్యత, బట్ దాన్ని మార్చిపెట్టే వాళ్ళు మాత్రం ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. అదంతా నేను చూసుకుంటాను. నమ్మకమైన వాడేగా? నమ్మకమైన వాడే సార్, కరెక్ట్ గా చేస్తాడు. చెవులో మిషన్ ఒకటి. సర్లే, తీసుకుపో. ఓకే, టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్న రాజకీయ నాయకులు నకిలీ ఈవీఎం మిషన్లని వాడుకలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారా? దీనికి సంబంధించి 5 స్టార్ హోటల్లో రూమ్ వేసుకొని మరీ చర్చలు జరుపుతున్నారా? ఆర్ఎం నగర్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నందువల్ల దీని మీద ఉన్న అనుమానాన్ని నిజం చేసే విధంగా ఒక ఆడియో ఎవిడెన్స్ మన పత్రికా విలేకరులకి దొరికింది. తొందరపడకు, ఎందుకైనా మంచిదోసారి ఆలోచించి. మనం రాసేది వాస్తవం, ఆలోచించడానికి ఏం లేదు. ముఖ్యాంశాలు. ఈ రోజు ఉదయం ఆర్ఎం నగర్ బస్టాండ్ దగ్గర నకిలీ ఈవీఎం మిషన్లని కనిపెట్టడం జరిగింది. తర్వాత ఎన్నికలు జరగనున్న సమయంలో ఈ సంఘటన నగర ప్రజలను కలవరపాటుకు గురిచేసింది. దీనికి సంబంధించి ఈ రోజు మన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటున్నారు రంగరాజ్ పాండే గారు. నమస్కారం సార్. ఈవీఎం అనబడే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ని అంత సులభంగా ఎవరు ట్యాంపర్ చేయలేరండి. అది ఒక క్యాలిక్యులేటర్ లాంటిది. మీరు ఏ నెంబర్ నొక్కుతారో అది ఆ నెంబర్ చూపిస్తుంది, అంతే. దీన్ని ఎంతో మంది రాజకీయవాదులు, టెక్నీషియన్స్ ఛాలెంజ్ చేశారు, కానీ అది సాధ్యం కాదు అని సుప్రీంకోర్టు ముందే నిరూపించబడింది. ఏంటయ్యా ఇది? అనుభవం ఉన్నవాడివి, ఏదో సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయావు. ఈ ఉప ఎన్నిక ఉపయోగించుకుని పదవిలోకి వస్తావనుకుంటే ఇలాంటి వెధవ పని చేసావేంటి? లేదండి, దీనికి నాకు ఏ సంబంధం లేదు. నాకే కబుర్లు చెప్తున్నావా? ఎవరయ్యా మారన్? అతని దగ్గర ఏదో ఆడియో ఆధారం ఉందట. అది వాడు జర్నలిస్టు, వెర్రి వెదవండి. నేను మేనేజ్ చేస్తానండి. రాజకీయ ప్రముఖుల వల్ల ఎన్నో పెద్ద దేశాలకు సాధ్యం కాని ఈ విషయాన్ని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే భారతీయ సంస్థ ఎన్నికల కమిషన్ కోసం తయారు చేసింది. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ని ట్యాంపర్ చేయడం ముమ్మాటికి అసాధ్యం. చాలా వివరంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇక రాబోయే కాలంలో ద న్యూస్ ఛానల్ కి చెందిన మారన్ నమోదు చేసే వార్తలు ప్రజల్ని ఆకట్టుకుంటాయన్నది వాస్తవం. సార్, థ్యాంక్ యూ సార్. ఓవర్గా గంతులేకు, అది నీకు మంచిది కాదు. సార్, నేను ఇప్పుడే ఆడుతున్నాను సార్, ఇంతవరకు ఆడలేదు సార్. ఇదిగో ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేశాను. అలాగే సార్. ఏముంది సార్? సార్, అదేంటో చెప్పానండి సార్. సార్, అయ్యా, కోపం వచ్చిందే. సబ్ వాట్ యు డూయింగ్? కార్డియో. సే, ఒక అప్కమింగ్ యాక్ట్రెస్ నన్ను ఫోటోషూట్ కి పిలిచింది. ఓకే. ఒక చిన్న పోర్ట్ఫోలియోనే, ఇట్స్ నియర్ బై. నాకు హెల్ప్ చేస్తావా? నాకు ఫోటోగ్రఫీ గురించి ఏం తెలుసు, నేనే హెల్ప్ చేయను. లైక్ లెన్స్ బ్యాగ్ క్యారీ చేయడం, థర్మోకాల్ పట్టుకోవడం, రిఫ్లెక్టర్ పట్టుకోవడం. నేను ఎంతో పెద్ద రైటర్ని, నేను పోయి థర్మోకాల్ పట్టుకోవాలా? నా వల్ల కాదు. అవునా? ఓకే. ఆగా, హెల్ప్ చేయమని అడిగావు, అడిగిన వాళ్ళకి హెల్ప్ చేయడం నా అలవాటు. పదార్థం. ఎక్కడమ్మా మీ యాక్ట్రెస్? ఇంకా రాలేదు. ఎన్ని మినిట్ వచ్చేస్తారు? నేనెవ్వరిని నన్ను తీసుకొచ్చి వెయిట్ చేయించి నా టైం వేస్ట్ చేస్తున్నావు. నాన్ సెన్స్. బా, మరీ ఓపెన్ గా పోజులు కొడుతున్నావు. ఏం దేశంరా, సైలెంట్ గా ఉన్నా తప్పు, పోజు కొట్టినా తప్పు. ఈ లోకాన్ని అర్థం చేసుకోలేకపోతున్నానండి. టాలెంట్ ఉన్నాడు, పోజు కొడతాడు. వచ్చేసారు. ఈవిడే నా యాక్ట్రెస్? అవును, నీకు తెలుసా? తెలీదు. ఈవిడేనా అని అడిగాను.
కూల్. హాయ్ హాయ్ మ్యామ్. ఆల్ రెడీ? ఎస్ మ్యామ్, ఎస్ ఆల్రెడీ. కొంచెం గ్లామరస్ గానే ఉండాలి, అప్పుడే ఇన్స్టాలో లైక్స్ వస్తాయి. యా ఆఫ్ కోర్స్. మారన్, గెట్ ద థింగ్స్ అవుట్. యా. హాయ్ మేడం. ఇతను తెలుసా మీకు? లేదు. ఇతనా మీ అసిస్టెంట్ అని అడిగాను. యా. 5,000 ఇస్తాను, కొంచెం కోఆపరేట్ చేయి ప్లీజ్. మారన్, రిఫ్లెక్టర్ కాస్త దగ్గరగా పట్టుకో, ఫేస్ ఇంకా బ్రైట్ గా ఉండాలి. ఎంత పట్టుకున్నా అలాగే ఉంది, ఏం చేయను? మారన్, హే, గాలి ఎక్కువ రావడం వల్ల మొహానికి తగిలింది, నేనేం చేయను? సారీ. సారీ అండి. ఏమండి, మీరు సినిమాల్లో గానీ సీరియల్స్ లో గానీ ఏమైనా యాక్ట్ చేశారా? నేను మిమ్మల్ని దేంట్లోనూ చూడలేదే. చాలా యాడ్స్ చేశాను. నేను రోజు టీవీ చూస్తాను కానీ దేంట్లోనూ మిమ్మల్ని చూడలేదే. ఒకవేళ మీ టీవీలో మాత్రం నేను రాలేదేమో. అవునా? మారన్, యు క్రేజీ. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఐ అండర్స్టాండ్. ప్లీజ్ బిహేవ్ యువర్సెల్ఫ్. సూపర్ మేడం, సూపర్. మేడం, నాకు కూడా ఒక చెల్లెలుంది. తిండి పోతు తిని తిని డ్రమ్ములా ఉంటది. పైగా మోడలింగ్ చేయాలన్న కోరిక ఒకటి. ఈ రోజు ఇంటికి వెళ్ళాక ఉంటది దానికి పిచ్చ అడ్వైజ్. పొద్దున దీనికోసమే డబ్బులు అడిగాను. నీతో చెప్తే నువ్వు ఒప్పుకోవు, అందుకే అబద్ధం చెప్పాను. డబ్బులు ఎక్కడా? ఈడు మా అన్నయ్య. డబ్బు తిరిగి ఇవ్వడం కుదరదు. ఫోటోస్ అన్ని తీసేశాను, నాన్ రీఫండబుల్. మీరిద్దరూ అన్న చెల్లెలంటే నమ్మలేకపోతున్నాను. సమ్ టైమ్స్ ఇది నా చెల్లెలా నాకే డౌట్ వస్తుంది. నీతో మాట్లాడాలి ఎడ్రా. సో సెలబ్రిటీ రైటర్ అయితే ఇదే ప్రాబ్లం, ఫోటో ఫోటో అని. బ్రో తర్వాత చూద్దాం పోమా. అదేం కాదు, నువ్వురా. కొట్టడానికా? మన మాస్ని చూపించుకోవడానికి మనం ఏం చేయక్కర్లేదు అనుకుంటా, వీళ్ళే చూసుకుంటారు. కంబడి, లెట్స్ ప్లే. రేయ్, ఏంట్రా నీ పొగరు? ఇష్టానికి ఏదేదో రాసేస్తున్నావు, పెద్దవాళ్లతో పెట్టుకుంటున్నావు. నీ దగ్గర ఉన్న ముఖ్యమైన ఎవిడెన్స్. ఫైట్ స్టార్ట్ చేయరా పుల్కా. మీ అన్నయ్యకి ఫైటింగ్ చేయడం కూడా వచ్చా? ఆడే నన్ను పెంచింది. చిన్నతనంలో నన్ను ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ మ్యాటర్స్ అని నేర్చుకున్నాడు. ఏమైంది? ఏం లేదు, చిన్నగా. చెయ్యి కదిలించుకో, కింద పెట్టు. దీనికైనా ఎన్నిసార్లు ఫోన్ చేసింది? ఏమయ్యా, ఊండి క్లీన్ చేసి బ్యాండేజ్ కట్టి పంపించు. ఆ మాట డాక్టర్ వచ్చి చెప్పనివ్వండి. అక్కర్లేదండి, టీటీ వేస్తే చాలు. అయ్యా, ఏదైనా సరే డాక్టర్ వచ్చే చెప్పాలి, మీరు తప్పుకోండి. ఏమండి, డాక్టర్ బిజీగా ఉన్నానని చెప్తున్నాను కదా. ఏమయ్యా, ఎవరు వీళ్ళకి వీల్ చైర్ ఇచ్చింది? వీల్ చైర్ ఇస్తాయండి. డాక్టర్ డాక్టర్, తన సిస్టర్ చేతికి దెబ్బ తగిలింది. ఇప్పుడు చిన్నప్పుడు యాక్చువల్ గా సైకిల్ నేర్చుకుంటానని చెప్పి కింద పడి చేతికి పెద్ద ఫ్రాక్చర్ అయ్యి స్టీల్ ప్లేట్ లోపల పెట్టారు. అది అర్థం చేసుకోకుండా ఈవిడ. నేను చూసుకుంటాను, నువ్వు రామ్మా. రామ్మా. డాక్టర్ తనకి చెప్పాను కదా, నువ్వు రామ్మా. రా. ఏం హాస్పిటల్ ఇది? పేషెంట్ హిస్టరీ కూడా సరిగ్గా వినకుండా. వదిలే, చిన్న గాయమేగా, నయమైపోతుంది. మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు కదా, ఎందుకని నేను అక్కడికి వెళ్ళి నుంచుంటా. తనకు మాత్రమే నువ్వు పెడుతుందా? లుక్, నాకు దెబ్బ తగిలింది.
ఇది అది ఒకటా? తన చేతిలో ఒక పెద్ద ప్లేట్ ఉంది. దెబ్బ తగిలినప్పుడు డెటాల్ వేస్తే ఆ మంటను కూడా తను తట్టుకోలేదు. ఆ విషయం తెలుసా నీకు? నాకు తెలుసు, నేనేగా పెంచింది. నా గురించి కంగారు పడింది చాలు. వాళ్ళు కొట్టడానికి వచ్చింది నిన్ను. బుర్రకెక్కిందా లేదా? మీరు రండి. ఈ రోజంతా ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు. డాక్టర్ ఏం చెప్పారు? టాబ్లెట్స్ ఏమైనా తీసుకోవాలా? చాలా భయంగా ఉంది మావయ్య. ఎందుకుమా? ఆ మినిస్టర్ పళని గురించి ఏదేదో చెప్తున్నారు. ఈ రోజు కూడా రౌడీలు వచ్చి పెద్ద గొడవ చేశారు. ఎంత చెప్పినా వీడు వినడు. నువ్వైనా కొంచెం చెప్పొచ్చు కదా. ఏం చెప్పమంటావమ్మా? వాడిది మీ నాన్న పోలికే. ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. చూడమ్మా, ఒకడు తప్పు చేస్తుంటే వాణ్ణి సరిదిద్దొచ్చు. సరైన పని చేస్తుంటే తప్పని ఎలా చెప్పగలం? వాడికి పెళ్లి జరిగి ఆ వచ్చే అమ్మాయి మార్చాలి. వాడు ఆఫీస్లో ఒక అమ్మాయి వాడిని ఇష్టపడుతున్నట్టుంది. వీణ్ణి ఒక అమ్మాయి ఇష్టపడుతుందా? మా అన్నయ్యకేంటి? ఏం లేదమ్మా, ఏమీ లేదు. రేపొస్తోంది, ఏంటో చూద్దాం. అన్నా థ్యాంక్ యూ. ఎవరమ్మా? ఎవరు కావాలి? మది మారన్, నేను అతనితో కలిసే వర్క్ చేస్తున్నాను. ఓహో, ఈ ఇల్లేనమ్మా, లోపలికి వెళ్ళండి. హాయ్. హాయ్. ఏంటిది? గిఫ్ట్. ఎవరైనా ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు ఇలా మందు బాటిల్ తీసుకొస్తారా? సరే ఇవ్వు. కమ్. మా అన్నయ్యని నువ్వు లవ్ చేస్తున్నావా? మా అన్నయ్యని లవ్ చేస్తున్నావా? యా. చెప్పావా? నాట్ యెట్. యు గోయింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఇన్ ఫ్యూ డేస్ టు కవర్ అన్ ఈవెంట్. అప్పుడు చెప్తాను. ఓహో, వాడు కాదంటే ఇంకొకరిని చూసుకుంటా. బ్రిలియంట్. సి, ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ ఫర్ యూ. వాటికి నువ్వు కరెక్ట్గా జవాబిస్తే ఐ థింక్ అబౌట్ లెటింగ్ దిస్ నాన్ సెన్స్ హ్యాపన్. ఓకే? ఓకే. క్వశ్చన్ నంబర్ 1. మీ నాన్నకి ఒంట్లో బాలేదు. అదే టైంలో మా అన్నయ్యకి ఒంట్లో బాలేదు. ఫస్ట్ ఎవరిని చూసుకుంటావు? మా నాన్నని. మీ అన్నయ్య. మీ అన్నయ్య. క్వశ్చన్ నంబర్ 2. యంగ్ టైగరా పవర్ స్టారా? వాట్? దానికి లవ్కి ఏంటి సంబంధం? జస్ట్ ఆన్సర్ ద క్వశ్చన్. ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. క్లెవర్. క్వశ్చన్ నంబర్ 3. నువ్వే చూస్తున్నావు కదా, అన్ని పనులు ఆడే చేస్తున్నాడు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వే అన్నీ చేయాలి. ఓకేనా? నువ్వు చేయవా? హలో, ఇంటర్వ్యూ నీకు, నాకు కాదు. ఓకే. ఆయనే మా నాన్న. ఒక పెద్ద స్కూల్ స్కామ్ ఎక్స్పోజ్ చేయడం వల్ల వాళ్ళంతా కలిసి ఆయన్ని చంపేశారు. మా అన్నయ్య నన్ను పెంచాడు. పాత సినిమాలో ఉండే హీరోల్లా పని చేస్తూనే చదువుకున్నాడు. నన్ను చదివించాడు. హీరోనే. ఏ బట్టలు ఆరేయడానికి పైకి రమ్మంటే హే ఇక్కడేం చేస్తున్నావు? ఏ ఆఫీస్లో మేము కలిసి. పాపా వెళ్ళు. Tara, if you hurt my brother, I'll hunt you down and I'll kill you. ఆ ఎక్స్ మినిస్టర్ పళనిని అంత కష్టపడి స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఎక్స్పోజ్ చేశాం. ఎవిడెన్స్ చేతిలో ఉంది, రిలీజ్ చేద్దామంటే బాస్ వద్దంటున్నారు. ఆ ఎవిడెన్స్ తో మనం ఏం చేసుకుంటాం? అలాంటి వాడిని తీసుకుని లోపల పడేయాలి, వదిలిపెట్టకూడదు. నో థ్యాంక్స్. మ్యామ్, విస్కీ లార్జ్ నీట్.
రిపీట్. Sure, ma'am. ఐ విస్కీ మారన్, బిగ్ సెలబ్రిటీ రైటర్ మారన్, నాకు నువ్వు నచ్చావు. నీ చెల్లెలు ఇంకా బాగా నచ్చేసింది. బేసికలీ ఇదొక చక్కని సెటప్. సెటప్? నువ్వు యావరేజ్ గా ఉంటావు, నేను సూపర్ మోడల్ గా ఉంటాను. నువ్వు బ్లాక్, నేను వైట్. నువ్వు బ్రిలియంట్, నేను బ్రిలియంట్ నే. ఓ ప్యార్. ఏంటి? వాళ్ళే కరెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. హే, నువ్వు పోజులు కొట్టేటట్టయితే నేను వేరే సీట్లో కూర్చుంటాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, నో గేమ్స్. స్ట్రైట్ గా చెప్పేయాలి. వెళ్ళి వేరే సీట్లో కూర్చో. మారా, నీ వల్ల రూలింగ్ పార్టీ వాళ్ళు మన ఛానల్ మీద డిఫర్మేషన్ కేసు పెట్టారు. 1000 సార్లు చెప్పుంటాను ఈ న్యూస్ వెయ్యొద్దు అని. ఎక్స్ మినిస్టర్ మీద న్యూస్ వెయ్యాలంటే ఎవిడెన్స్ ఉండాలి. మారన్ సార్, ఈ స్కామ్ గురించి కన్ఫర్మ్ గా తెలుసా? సార్ తెలుసు సార్. ఆ ప్రూఫ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి సార్. రిలీజ్ చేస్తానని చెప్పండి, కన్ఫర్మ్ గా మీకు ఇస్తాను సార్. అయినా రిలీజ్ చేయడానికి ఎందుకు సార్ అంత భయం చెప్పండి? నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాస్తవాలు చాలా మందికి అన్కంఫర్టబుల్ గా ఉంటాయి. తెలుసు సార్. మా నాన్న ఇలా చాలా మందిని అన్కంఫర్టబుల్ చేసే చనిపోయారు. నేను చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ. రే, ఇదేమైనా చిల్లర పని అనుకున్నావా? చిన్నపిల్లల్ని పంపించావు, వాళ్ళు వెళ్ళి తనులు తినొచ్చారు. అయినా నువ్వు వెళ్ళుండాలరా. సరే నువ్వు వదిలే, నేను చూసుకుంటాను. తనులు తినొచ్చాను. నీళ్ళు జనా, మీకు అసలు సిగ్గుగలేదా? నా రాజకీయ జీవితం అంతమైపోతుందిరా. ఇది చాలా సీరియస్ విషయం రా. సీరియస్ గా హ్యాండిల్ చేయాలి. వీళ్ళ జోలికి ఎందుకు వెళ్ళాం, వీళ్ళ గురించి ఎందుకు రాశాను, వాడు వణికిపోవాలి. చూడండి, మీరేం చేయక్కర్లేదు, చెడగొడతారు. బయట నుంచి మనుషుల్ని పిలిపించండి. రే, ఆ మారన్ భయపడాలి. ఏంటి సడన్ గా మీట్ అవ్వాలి అంటున్నావు? సర్లే, 7 o'clockకి కాఫీ షాప్కి వచ్చాయి. రేయ్, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. కిందికి వెళ్ళి ఇల్లు చూసుకో, నేను బయటకు వెళ్తున్నాను. హే, తారన్ మీట్ అవడానికి బయటకు వెళ్తున్నానే. నేను నా బాయ్ ఫ్రెండ్ని కలవబోతున్నాను రా. బాయ్ ఫ్రెండా? కామెడీ చేయకు. నీకు బాయ్ ఫ్రెండ్ ఏంటే? నిజమేరా, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. దుర్మార్గురాలా, నేను నీకు అన్ని చెప్తున్నాను కదా, నువ్వు మాత్రం దాచిపెట్టావు. అవును, నీతో చెప్తే వాడు ఎవరు ఏంటి అది ఇది అని ఆరాధిస్తావు. ఆడు కంగారు పడి పారిపోతాడు. ఇప్పుడు కూడా వాడిని మీట్ అయ్యి మా అన్నయ్య యొక్క ప్రేమ సైకో, నువ్వు ప్రిపేర్గా ఉంటామని చెప్పబోతున్నాను. నేను ఇది ఒప్పుకోను. తమరికి గర్ల్ ఫ్రెండ్ ఉంటేనేమో మేము ఒప్పుకోవాలి, మాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే తమరు ఒప్పుకోరా? నేను వెళ్ళి 9:30కి వస్తాను. ఏ ఆగు ఆగు. నీ బర్త్డేకి ఇద్దాం అనుకున్నా, ఇదిగో ఇది మంచి టైమే. ఏంటిది? చూడు. హే, ఎప్పుడు కొన్నావురా? ఇప్పుడే. పెట్టుకో. బాగున్నాయా? ఓకే, థ్యాంక్ యూ. చిట్టి, జాగ్రత్తగా వెళ్ళవే. సరే, ఓకే రా అన్నయ్య, బాయ్.
శ్వేత ఎక్కడికమ్మా? మీ ఇంటికి అల్లుడిని తీసుకురావడానికి వెళ్తున్నాను. సరే సరే. మరణ్, నేనెంత ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతున్నాను ఇక్కడ. నీ మైండ్ ఇక్కడ లేనే లేదా? ఏం లేదు, నేను ఇక్కడికి రావడానికి ముందు శ్వేత సడన్ గా నా బాయ్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళింది. నేను అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. వై డు యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్? తన లైఫ్ తనేమైనా చేసుకోవచ్చు, తను పెళ్లి చేసుకోకూడదంటావా? అదేం కాదు, కరెక్టే. కానీ నేనేదో తను ఎప్పటికీ నాతోనే ఉంటుంది అనే మైండ్ సెట్ లోనే ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ మీట్ అవడానికి వెళ్తున్నాను అని చెప్పినప్పుడే నాకు స్ట్రైక్ అయింది, అవును కదా తను ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది అని. తను అలా గేట్ లోంచి బయటికి వెళ్ళిపోతుంటే ఏదో అత్తారింటికి వెళ్తున్నట్టే అనిపించింది. మనసులో అదోలా అయింది. ముందు ఆ బాయ్ ఫ్రెండ్ ఎవడో వెతికి కనిపెట్టి ఆడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి. మరణ్ బండి లేపేరా వాణ్ణి. అని వేసేయండి రా. నువ్వు ఆటో ఎక్కువ, నేను చూసుకుంటా. పో. ఎవరా పంపించింది? ఏయ్, నువ్వు ఇప్పటికే 2 సార్లు మిస్ అయ్యావు, ఇంకా ఎన్నాళ్ళు మిస్ అవుతావో చూస్తాను. జాగ్రత్తగా ఉండు.
శ్వేత ఫోన్ రికార్డ్స్ చివరిగా మాట్లాడింది నువ్వే. అయితే చివరిగా నువ్వే తనని కలిసి ఉండాలి. సార్ లేదు సార్. మాట్లాడుతుంటే ఏంట్రా గోలా? చెప్పు. సార్ నేను తను నా గర్ల్ ఫ్రెండే సార్. సరే, ఆ రోజు మధ్యాహ్నం మేము ఫోన్లో మాట్లాడుకున్నాం. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. నేను తనతో తర్వాత మాట్లాడనే లేదు సార్. నాకు టీవీలో చూసిన తర్వాతే సార్ ఈ సంగతి తెలిసిందే. పోలీసుల దగ్గర నిజం దాస్తే ఏమవుతుందో తెలుసా? సార్ లేదు సార్, నేను అబద్ధం చెప్పడం లేదు సార్. కేసు ముగిసేంత వరకు ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? ఓకే సార్. ఓకే సార్. సరిపో. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు వీతయే శన్యోరభిస్రవంతు నః. పిండదేవతాభ్యో నమః. ధ్యాయామే ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. రత్నసింహాసనం సమర్పయామి. సమస్తోపచార పూజాం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. నీరాజనం దర్శయామి. ఇవి శ్వేత పోస్ట్ మార్టం రిపోర్ట్స్. అన్నయ్య, మా అమ్మ నాన్న వాడి జీవితంలాగే నీ జీవితం నాశనం చేసుకోకని చెప్పారు. నేను వాళ్ళందరినీ వదులుకుని నీతోనే ఉండాలని వచ్చేసాను. నేను నీ బాధని తీసుకోగలిగినట్టయితే నేను తీసుకుంటాను మారన్. నీ చెల్లెల్ని నేను మిస్ అవుతున్నాను. దాన్ని ఒకడు చంపేశాడు. నీ శత్రువు దాన్ని చంపేశాడు. నువ్వేం చేస్తున్నావు? 24 గంటలు తాగి పడుంటున్నావు. వాణ్ణి వెతికి పట్టుకుని చంపి పారేయాలన్నంత ఆవేశం నీకు కలగడం లేదా? ఇలా నీ జీవితాన్ని నా జీవితాన్ని కలిపి డిస్ట్రాయ్ చేస్తున్నావు. నీకు సిగ్గుగా లేదా? You are the best investigative journalist here. So get up and fucking investigate. లేదా రా, మన ఇద్దరం తాగి తాగి చచ్చిపోదాం. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాస్తవాలు చాలా మందికి అన్కంఫర్టబుల్ గా ఉంటాయి. నీ దగ్గర ఉన్న ముఖ్యమైన ఎవిడెన్స్ నేను నా బాయ్ ఫ్రెండ్ ని కలవబోతున్నాను రా. బాయ్ ఫ్రెండా? నిజమేరా, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఎందుకు పరిగెత్తావు? ఎందుకు భయపడుతున్నావు? ఇలా చూడు, నా చెల్లెలు ఇంట్లో నుంచి బయలుదేరుతున్నప్పుడు నిన్ను మీట్ అవడానికే వెళ్తున్నానని చెప్పింది. లేదు, నేను తను మీట్ అవనే లేదు.
అబద్ధం చెప్తున్నావా? నా కళ్ళ ముందే తను కాలి చనిపోయింది. నిజం చెప్పు. నేను భయపడ్డాను. పోలీసు కేసు అని నా లైఫ్ పోతుందని భయపడ్డాను. నన్ను క్షమించండి. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఏం జరిగింది? ఆ రోజు మేము మీట్ అయ్యాం. మేమిద్దరు నడిచి వెళ్తున్నప్పుడు వెనక నుంచి ఎవడో కొట్టి నన్ను కింద పడేశాడు. తిరిగి చూసేటప్పటికి శ్వేతని ఒక బ్లూ కలర్ ఫేస్టాలో తీసుకు వెళ్ళిపోయాడు. సారీ, నేనేమి చేయలేకపోయాను. నేను తనని వదిలేశాను. వాడు ఎలా ఉన్నాడు? తెలీదు, నేను వాడిని చూడలేదు. వెనక నుంచి కొట్టి నన్ను పడేశాడు. కారు నెంబర్ చూసావా? నంబర్ చూడలేదు. అప్పుడు వాడు హీరింగ్ ఎయిడ్ పెట్టుకున్నాడు. అది మాత్రమే నాకు గుర్తుంది. శ్వేత నా పరిస్థితిలో కాపాడలేకపోయాను. నా చెల్లెలు పోస్ట్ మార్టం రిపోర్ట్ నేను తారా చేతికిచ్చాను మారన్. ఇంట్లో ఉంటుంది చూడు. బాగా నమ్మకస్తుడు సార్, కరెక్ట్ గా చేస్తాడు. చెవిలో మిషన్ ఒకటి. సర్లే తీసుకో తీసుకో. I don't know what to say. కేవలం హియరింగ్ ఎయిడ్ని బట్టి వీడే చేశాడని ఎలా చెప్పగలం? కేవలం హియరింగ్ ఎయిడా? యూ హ్యావ్ విజువల్స్ ఆఫ్ ఎ గాయ్ హూ హాస్ మోటివ్ ఆన్ వేరింగ్ హియరింగ్ ఎయిడ్. A guy. Not exactly this guy. ఆ ఎక్స్ మినిస్టర్ పళనికి స్ట్రాంగ్ మోటివ్ ఉంది. అతని పిఏకి బ్లూ కలర్ కార్ ఉంది, హియరింగ్ ఎయిడ్ కూడా వాడతాడు. ఇంతకు మించి ఏం కావాలి? ఇవన్నీ కేవలం కోఇన్సిడెన్సా? What if? వాట్ ఇఫ్ ఇట్ ఇస్? నీ కోపం, నీ ఆవేదన, నీ ఫ్రస్ట్రేషన్ అంతా నాకు అర్థమవుతుంది మారన్. బట్ ఓ కోఇన్సిడెంటల్ ఎవిడెన్స్ ని బట్టి ఒక ఎక్స్ మినిస్టర్ని అరెస్ట్ చేయడం కుదరదు. అర్జున్, నా చెల్లెల్ని చంపిన వాడిని ముక్కలు ముక్కలుగా నరికి పారేయాలని రోజు రోజుకి నాలో కసి పెరిగిపోతూనే ఉంది. కానీ నేను సత్యమూర్తి కొడుకుని న్యాయమైన పద్ధతిలో జస్టిస్ కోసం పోరాడుతున్నాను. నాలో ఓర్పు ఎక్కువ కాలం ఉండదు అర్జున్. అట్లీస్ట్ ఆ మినిస్టర్ని పిలిచి విచారించు, లేదంటే నేనేం చేస్తానున్నా. సారీ మారన్, కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా అలా విచారించడం కుదరదు. ఏంటి, నువ్వు అతనితో కలిసిపోయావా? ఏంటో నీ మారన్, తప్పు. నువ్వు నా ఫ్రెండ్ కావడం వల్ల, ఈ కేసులోకి నేనే నిన్ను లాగానన్న గిల్టీ కాన్షియస్ వల్లే నేను ఊరుకున్నాను. ఇదంతా వదిలేసి నెక్స్ట్ ఏం చేయాలో వెళ్ళి చూడు. ఈ క్లూస్ ద్వారా నేనేం చేయగలను చూస్తాను. హలో హలో మారన్,
ఇమీడియట్ గా స్టేషన్కి రాగలవా? ఏంటి విషయం? ముందు నువ్వు రా, చెప్తాను. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. నన్ను వెంటనే రమ్మంటున్నారు. తారా, థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే నేను ఏమైపోయేవాడిను. థ్యాంక్ యూ. జాగ్రత్త. కూర్చో. నన్ను ఎందుకు రమ్మన్నారు? నా చెల్లెల కేసులో క్లూ ఏమైనా? నీ చెల్లెల్ని కిడ్నాప్ చేసినట్టే ఇంకో అమ్మాయిని కిడ్నాప్ చేశారు. దానికి నన్నెందుకు పిలిచారు? నన్నేం చేయమంటారు? కిడ్నాపర్ నీతోనే మాట్లాడాలన్నాడు. నాతోనా? దేనికి? హలో, మారన్ వచ్చాడా? మారని మాట్లాడుతున్నా. నీ చెల్లెల్ని నేనే చంపాను. ఈ అమ్మాయిని కూడా నేనే కిడ్నాప్ చేశాను. ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండాలంటే 15 లక్షలు తీసుకుని నేను చెప్పిన చోటుకి నువ్వు ఒంటరిగా రావాలి. మిగతా డీటెయిల్స్ మళ్ళీ కాల్ చేసి చెప్తాను. నేనెందుకు డబ్బులు ఇవ్వాలన్నా? ఈ అమ్మాయినైనా కాపాడండి ప్లీజ్. నా చెల్లెల్లా వదిలేయకండి. మారన్ కిడ్నాపర్ మోటివ్ డబ్బే అయితే వాడిని ఈజీగా పట్టుకోవచ్చు. ఆ అమ్మాయిని వాడు చంపడు. ఇన్ యోర్ కేస్ అన్ఫార్చునేట్లీ ఇట్ వాస్ నెవర్ అబౌట్ రాన్సమ్. సిటీ సెంటర్ మాల్ 8:30. భరత్, అవి రెడీ? ఎస్ సార్, వీఆర్ రెడీ. మీరు చెప్పారంటే వీ కెన్ జంప్ ఇన్ టు యాక్షన్. నో భరత్, కిడ్నాపర్ అడిగింది మారన్నే. సో ఐ వాంటెడ్ టు వెయిట్ అండ్ ఫాలో హిమ్. అర్థమైందా? ఓకే సార్. సార్, మారన్.
అర్జున్ వాడి మోటివ్ డబ్బు అనిపించట్లేదు. ఎలా చెప్తున్నావు? డబ్బు కోసం చేసేవాడు నన్ను ఇలా తిప్పిస్తూ వెయిట్ చేయడు. ఆగరా. భయపడకండి, యూఆర్ ఆల్ రైట్. ఏం కాలేదమ్మా, యూఆర్ సేఫ్. బ్రీద్. ఇంకేమైనా జ్ఞాపకం ఉందా మీకు? తెలీదు. వాడు నా కళ్ళకి గంతలు కట్టి మొబైల్తో సహా అన్ని లాగేసుకున్నాడు. లేదు సార్, పట్టుకోలేకపోయాం. మారానక్కడ. నేను ఎగ్జిట్ గేట్ నుంచి వెళ్ళి చూశాను. వాడు ఒక బ్లూ కలర్ ఫియస్టాలో ఎస్కేప్ అయ్యాడు. కార్ నెంబర్ నోట్ చేశాను. TN07 N6377. ఆ కారు ఎవరి పేరున రిజిస్టర్ అయిందో చెక్ చేయండి. ఓకే సార్. అది మాత్రమే కాదు, వాడి చెవికి హియరింగ్ ఎయిడ్ ఉంది. నేను చూశాను. సార్, ఆ కారు ఎక్స్ మినిస్టర్ పళని పేరు మీద రిజిస్టర్ అయి ఉంది సార్. సార్, ఆ కారు ఎక్స్ మినిస్టర్ పళని పేరు మీద ఉంది సార్. హలో సార్, అర్జున్. ఎక్స్ మినిస్టర్ పళనిని ఎంక్వైరీ చేయాలి. దానికి కొంచెం పర్మిషన్ కావాలి. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయి సార్. ఐ ఫాలో ప్రోటోకాల్ సార్. థ్యాంక్ యూ సార్. లోపలికి పంపించు సార్. పోలీసులు అయితే ఏమైనా చేస్తారా? లోపలికి వెళ్ళడం కుదరదు. మీ ఇష్టానికి ఎవరెవరు ఏంటి నీ పాటికి లోపలికి వెళ్తున్నావు? ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడతాను. సర్చ్ వారెంట్. మరణ్, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడతాను. లేదు, లిసన్, ఐ నో దిస్ ఇస్ పర్సనల్ ఫర్ యూ. గొడవ అవుతుంది, నేను చూసుకుంటాను. ఏమైంది? సర్చ్ వారెంట్ని చూపిస్తే సర్చ్ చేసుకో అంటున్నాడు. సర్చ్ చేసి ఏదైనా దొరికితే అరెస్ట్ వారెంట్ని తీసుకురా అంటున్నాడు. నీతో ఏదో మాట్లాడాలని రమ్మన్నాడు.
కూర్చో. నీ చెల్లెల్ని నేనే చంపాను. నీ అబ్బ నువ్వేం పీకుతావురా? ఇప్పుడు నేను షూట్ చేస్తాను. నన్ను కొట్టబోయాడు, నేను సెల్ఫ్ డిఫెన్స్ కోసం షూట్ చేశాను అంటాను. నువ్వెలా ప్రూవ్ చేస్తావు? వచ్చేశాడు పెద్ద మొనగాళ్ళ. రే, నీ చెల్లెల్ని నేను చంపలేదురా. నీ దగ్గరున్న ఎవిడెన్స్ నాకు అవసరమైంది, నేను చంపాలనుకున్నాను, కానీ నువ్వు తప్పించుకున్నావు అంతే. అందుకోసం తల్లిని చెల్లిని అక్కని చంపే రకం కాదు నేను. మళ్ళీ వస్తాను ఎలక్షన్స్ తర్వాత. నీకు నాకు మధ్య ఉన్నది అంతే. టైం వేస్ట్ చేయకుండా పో. ఏమైంది? వాట్ డిడ్ హి సే? వాడు చేయలేదు. ఏమంటున్నావు మారన్? నువ్వే కదా ఎవిడెన్స్ అంతా ఇచ్చి. వాడు చేయలేదు. సార్, వాడి మీద ఒక కన్నేసుంచు, వదిలేదు. వాడున్న పరిస్థితి వల్ల మన పని అదే జరుగుతుంది. సరే సార్. హలో సార్, ఆ మినిస్టర్ పిఏ లాస్ట్ 1 వీక్ గానే ఆ హియరింగ్ ఎయిడ్ ని యూజ్ చేయడం మొదలు పెట్టారు. సరే. మెడికల్ రిపోర్ట్స్ కూడా తీసుకున్నాను సార్. స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తాను. డీటెయిల్స్ అన్ని భరత్ సార్కి ఇస్తాను సార్. ఓకే సార్. యా, నిజమే అయినట్టుంది. ఆ మినిస్టర్ పిఏ రీసెంట్ గానే హియరింగ్ ఎయిడ్ వాడడం మొదలు పెట్టాడు. సో నీ చెల్లెల ఇన్సిడెంట్ సమయంలో తన బాయ్ ఫ్రెండ్ చూశానని చెప్పిన మనిషి అతను కాదు. మరి ఆ హోటల్ రూమ్ లో హియరింగ్ ఎయిడ్ పెట్టుకుని ఉన్నది ఎవరు? వాట్? ఏం లేదు, ఆ హోటల్ సీసీటీవీ యాక్సెస్ నాకు దొరికే ఛాన్స్ ఉందా? ఇఫ్ యూ రియల్లీ నీడ్ దిస్, ఫర్ యువర్ సేక్ ఐ లెట్ యూ వాచ్ ఇట్. నువ్వు చెప్పింది కరెక్టే మచ్చా. ఆ రూమ్కి 4వ వ్యక్తి వచ్చి వెళ్ళాడు. ఇది చూడు, సీసీటీవీలో హియరింగ్ ఎయిడ్ తీస్తున్నది కనిపిస్తుంది. కానీ బ్లూ ఫియస్టా జాడ మాత్రం లేదు, అంతేనా? మచ్చా కరెక్ట్ గా చెప్పావురా. వాడు ఆ కార్ని ఖచ్చితంగా హోటల్ లోపల పార్క్ చేసి ఉన్నాడు. ఎగ్జిట్ కెమెరాని చెక్ చేసి చూడండి. నెంబర్ కనిపిస్తుందేమో చూడండి. ఆ బండి ఓనర్ అడ్రస్ నాకు వెంటనే కావాలి.
మారన్ ఎక్కడున్నావు? ఇక్కడే బయట. అక్యూజ్ ని పట్టుకున్నావు. నువ్వు వెంటనే స్టేషన్కి రా. రామారన్ వచ్చి చూడు. యూర్ ఇన్ ఫర్ అ షాక్. మమ్మల్ని పిచ్చి వాళ్ళలా పరిగెత్తించావు కదా, నువ్వే ఇదంతా చేసావా? మాల్లో వాడు హియరింగ్ ఎయిడ్ వేసుకున్న ఇన్ఫర్మేషన్ నువ్వే మాకు ఇచ్చావు. మేము ఎవరు చూడని కార్ని నువ్వు మాత్రమే చూసావు. ఆ నంబర్ని కూడా నువ్వే మాకు చెప్పావు. ఆ కిడ్నాప్ అయిన అమ్మాయిని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడే తెలిసింది తను ఒక ప్రొఫెషనల్ స్టంట్ ఆర్టిస్ట్ అని. సీమారన్, దట్స్ వే యువర్ స్టోరీ స్టార్ట్స్ టు ఫాలో పార్ట్. నీ చెల్లెల్ని నేనే చంపాను. ఈ అమ్మాయిని కూడా నేనే కిడ్నాప్ చేశాను. మేము ఎక్కడెక్కడైతే వెళ్ళామో అది నువ్వే మమ్మల్ని పంపించింది. మేము చూసిందంతా కూడా నువ్వు మేము చూడాలనుకున్నదే. ఇదంతా నువ్వు నాకు చూపించిన ఎరా. నేను దాని వెంటే పరిగెత్తిన ఎలుకను. సూపర్, ఇదైనా కనిపెట్టావే. ఎలుకేరా, ఎలుకే. పూలైతే గాండ్రించుండేది, లేదంటే రెండిటికి 4 కాళ్ళు ఒక తోకే. మారన్, నువ్వేం చెప్పకు. నేను నోరు తెరవలే. నీకు వ్యతిరేకంగా వీళ్ళ దగ్గర ఏ ఆధారం లేదు. మారన్, నువ్వు చేసింది ఒక సీరియస్ అఫెన్స్. నా చెల్లెల్ని కిడ్నాప్ చేసిన వాడి డీటెయిల్స్ కనిపెట్టి వాటిని ఎక్స్ మినిస్టర్ పిఏని కనెక్ట్ చేసి స్ట్రాంగ్ మోటివ్ ఉందని చెప్తే వాడిని విచారించడానికి కూడా ఒప్పుకోరు. భయం. రాజకీయ నాయకులంటే భయం. ఏంట్రా వాగుతున్నావు? నువ్వు ఇచ్చిన ఎవిడెన్స్ మొత్తం తప్పు. అతనికి దీనికి సంబంధమే లేదు. నువ్వు చేసిందంతా వేస్ట్. అతను మమ్మల్ని ఫినిష్ చేసేవాడు. కానీ ఆ మినిస్టర్ని కార్నర్ చేయడం వల్లే అక్కడ హియరింగ్ ఎయిడ్ పెట్టుకున్న మరో వ్యక్తి ఉన్నాడని తెలిసిందే. ఆ బ్లూ ఫియస్టా నెంబర్ని ట్రేస్ చేసి వాడి అడ్రస్ ని కనిపెట్టగలిగాం. హిస్ నేమ్ ఇస్ పార్థిబన్. వీడొక మెంటల్ కేస్ సార్. ఎవరిని చూసినా నా చెల్లిని చంపిన వాడని చెప్తుంటాడు. ఏం చేస్తున్నావురా? మారన్, వద్దు. స్టే అవే ఫ్రమ్ దిస్ ఇన్వెస్టిగేషన్. మా పనిని మమ్మల్ని ఏడ్చారు. మావయ్య, ఇదంతా ఎవరు చేశారు? నేనే. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నా. ఐ యామ్ గోయింగ్ ఆఫ్టర్ హిమ్. నీ వల్ల అయితే నన్ను అడ్డుకో. వాడు చెప్పిన వ్యక్తి గురించి ముందు తెలుసుకోండి. ఆ అడ్రస్ కి సర్చ్ టీమ్ ని పంపించండి. ఫైండ్ హిమ్ బిఫోర్ మారన్ డస్. హలో. నువ్వు అడిగిన వ్యక్తి డీటెయిల్స్. ఏజ్ 46, 15 సంవత్సరాలుగా కార్పొరేషన్ లో డ్రైవర్ గా ఉన్నాడు. ఆఫీసర్స్ కాంటాక్ట్స్ ని యూజ్ చేసుకుని చిన్న చిన్న బ్రోకరేజ్ డీల్స్, లోకల్ తగాదాల పంచాయతీ ఇలాంటివన్నీ చేస్తుండే టైప్. వాడికి అగేన్స్ట్ గా ఎన్నో కేసెస్ ఉన్నాయి, కానీ ఒక్కటి ప్రూవ్ అవ్వలేదు. అది మాత్రమే కాదు, వాడికి కాలేజ్లో చదివే 21 ఏళ్ల కూతురుంది. వైఎంఆర్ కాలేజ్. తను స్టూడెంట్ చైర్మన్. మై గుడ్నెస్, ఆ కాలేజీలోనే కదా ఇండియాస్ యంగెస్ట్ పొలిటికల్ పార్టీ. అయితే ఆ సెక్టార్ లో ట్రై చేస్తూ వెళ్తే వాళ్ళని పట్టుకోవచ్చు, రైట్? దానికి అవసరం లేదు. ఎందుకో తెలీదు, వాడు చాలాసేపటి నుంచి నన్ను ఫాలో అవుతున్నాడు. మరి just listen to me, ma. హలో అర్జున్. యాతారా. ఐ థింక్ మారన్ ఇస్ ఇన్ డేంజర్. వాట్? ఇప్పుడే మారన్ కాల్ చేశాడు. పార్థిబన్ వాడిని ఫాలో చేస్తున్నట్టు చెప్పాడు. మాట్లాడుతుండగానే కాల్ కట్ అయింది. నాకు చాలా భయంగా ఉంది. సరే, నేను చెక్ చేస్తాను.
సార్ ఇతని పేరు పార్థిబన్, కార్పొరేషన్ డ్రైవర్. ఇతని మీద కొన్ని క్రిమినల్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. డజంట్ మేక్ సెన్స్. ఇది మనం అనుకున్న దానికంటే సీరియస్ విషయంగా ఉంది. మారన్ నంబర్ని ట్రాక్ చేయండి. షూర్ సార్. ఆ పార్థిబన్ మీద వేరేదైనా కేసు ఉన్నా చూడండి. అవును సార్, 5 ఏళ్ల క్రితం దొంగసార రవాణా కేసులో దొరికాడు. అంతేకాకుండా 2-3 దందా కేసులు కూడా ఉన్నాయి. బట్ ఎందులోనూ అగైనెస్ట్ గా ప్రూవ్ చేయలేకపోయాం. మేబీ హీస్ ఎ వెల్ కనెక్టెడ్ గాయ్. సార్ అది మాత్రమే కాదు, 2-3 నెలలుగా జాబ్కి రిపోర్ట్ కూడా చేయలేదు. దీని తర్వాత ఫారెస్ట్ ఏరియా. ఇట్స్ ఎ డెడ్ ఎండ్. దీన్ని దాటి వెళ్లే ఛాన్సే లేదు. ఈ రేడియస్ లో ఆపరేషన్లో లేని ఫ్యాక్టరీస్, బిల్డింగ్స్ లిస్ట్ తీయండి. ఎస్ సార్. దీన్ని బట్టి చూస్తే పార్థిబనే మారని ఎక్కడికో లీడ్ చేస్తున్నాడు. నువ్వేంట్రా నన్ను వెతికేది? నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చా. నిన్ను చంపేసి వెళ్తా.
ఏంట్రా భయపెడుతున్నావా? నేను ఆల్రెడీ శవాన్నే. నా జీవితం ఎప్పుడూ తగలబడిపోయింది. కాల్చు, కానీ చచ్చింది నీ చెల్లెలు తిరిగి రాదు. నా చెల్లెలు చావలేదని నాకు తెలుసు. ఏదో ఒక శవాన్ని తీసుకొచ్చి హెయిర్ శాంపిల్ నుంచి, బ్లడ్ శాంపిల్ నుంచి, DNA శాంపిల్ వరకు మహా తెలివిగా మ్యాచ్ అయ్యేలా చేశావు. కానీ తనకి చిన్నతనంలో దెబ్బ తగిలి చేతిలో ప్లేట్ పెట్టారు. అది నీకు తెలియదు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ బాడీలో అటువంటి ప్లేట్ ఏదీ లేదని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. నా చెల్లెలు చనిపోయినప్పటి నుంచి ప్రతి క్షణం తను బతికే ఉంది ఉంది అని నా అంతరాత్మ నాకు వినపడేలా గట్టిగా చెప్తూనే ఉంది. అప్పుడే నాకు అర్థమైంది తను నిజంగా బతికే ఉందని, ఈ అన్నయ్య కోసం తను ప్రతి క్షణం ఎదురు చూస్తోందని. నా చెల్లెలు ఎక్కడ్రా? చెల్లెలెక్కడ్రా? ఏంట్రా చెల్లెలు నీ ఒక్కడికే ఉందా? నా బంగారం, నా కూతురు, నా సుజాత నీ వల్ల ఏమైందో తెలుసా? సుజా నా కూతుర్రా. తనని నా చేతుల్లో పెట్టి వాళ్ళమ్మ చనిపోయింది. తనకి సర్వస్వం అన్నీ నేనే అయిపోయాను. అందరి తండ్రుల్లాగే నా కూతురు ఆశపడినవి తనకి అందివ్వాలనుకున్నాను. బయట తప్పు చేసినా కూడా తనకు తెలియకుండా ఒక మంచి తండ్రిగా ఉండాలనుకున్నాను. ఇంకా 2 సంవత్సరాలు తన ఎంఫిల్ పూర్తి చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. తనని సెటిల్ చేసి నేను మారిపోదాం అనుకున్నాను. కానీ నువ్వు పెట్టిన ఒకే ఒక న్యూస్ వల్ల ఇన్నాళ్లుగా నేను కట్టుకున్న కలలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయిరా. నేను నమ్మి ఓ పని చెప్తే మాకే హ్యాండ్ ఇస్తావా? లేదండి. ఆ బ్యాగ్ అక్కడికి ఎలా వెళ్ళింది? మనకి దానికి ఎటువంటి నీ వల్ల సంబంధం అర్థమైన లేదండి. వాళ్ళకి జవాబు చెప్పలేకపోతున్నా. నేను చూసుకుంటాను. నువ్వు చేసిన పనికి దాక్కోవాలనుకోకు. నువ్వు ఎక్కడున్నా చంపి పారేస్తారు.
సుజా ఎక్కడమ్మా? ఏ సుజా, ఇక్కడ ఒక బ్యాగ్ పెట్టానే, అది ఎక్కడా? తెలుసు, ఆ నల్ల బ్యాగేగా. అందులో ఏముంది నాన్న? ఏముంటే నీకెందుకు, బ్యాగ్ ఎక్కడా? టెక్నాలజీ పురోగతి చెందిందంటూ ప్రచారం చేసే రాజకీయ నాయకులు నకిలీ ఈవీఎం మిషన్లను వాడుకలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారంట. నేను బ్యాగ్ ఎక్కడా అని అడిగాను. ఏది కరెక్టో అది చేశాను. కేవలం ఓ బ్యాగ్ మార్చి పెడితే 15 లక్షలు. నీ నిజాయితీ నిరూపించుకోవడానికి దాన్ని బయట పారేస్తావా? డబ్బు కోసం ఏ పనైనా చేస్తావా నాన్న? నువ్వు తప్పు చేసి నన్ను కొడుతున్నా. నువ్వు చాలా మంచివాడివి అని అనుకున్నాను నాన్న. చూసావా, వేట మొదలయ్యింది. ఇక మీదట మనల్ని బతకనివ్వరు. త్వరగా అన్ని సర్దిపెట్టు, మనం ఊరు వెళ్ళిపోవాలి. నాన్న, ఆ రోజు ఆ మారన్ మా కాలేజ్ పొలిటికల్ పార్టీకి సంబంధించి ఒక ట్వీట్ పెట్టారు కదా, అది ఎంత సంతోషంగా తీసుకొచ్చి నీకు చూపించాను. ఇప్పుడు అదే మారన్ న్యూస్ లో నీకు సంబంధం ఉందని తెలిసినప్పుడు అనవసరంగా మాట్లాడుతున్నావు. నేను వెళ్ళి అరగంటలో వచ్చేస్తాను, రెడీగా ఉండు. నేనెందుకు దాక్కోవాలి? నేనేం తప్పు చేశాను? లోకం తెలియకుండా తప్పు రైటని మాట్లాడుకో. బయలుదేరమని చెప్తున్నాను, అంతే. నేను రాను. నువ్వు చేసింది తప్పు. చూడు, నిన్ను కని నా చేతుల్లో పెట్టి మీ అమ్మ కన్ను మూసింది. నిన్ను మొట్టమొదట ఓ మంచి స్కూల్లో చేర్చడం కోసం మరో దారి లేక సారాయి బండి లాగాను. వచ్చే సంవత్సరం పిహెచ్డీ చేస్తానన్నావే, డబ్బెక్కడి నుంచి వస్తుంది? ఇలాగే వస్తుంది. అయితే ఇదంతా నా కోసమే చేశానంటున్నావా? అవునే, నీకోసమే చేశాను. ఊరికే నువ్వేదో చేసి నా మీద నింద వేయకో. సుజా, వాదించుకోవడానికి ఇప్పుడు టైం లేదు. సమస్య పెద్దదైపోయింది. నువ్వు రెడీగా ఉండి వచ్చేస్తాను. అన్నా 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 రానా అన్నా అన్నా కొంచెం వచ్చి చూడన్నా. పత్రిక వాళ్ళైతే మీరు ఏమైనా రాస్తారా? మీ పాటికి మీరు ఏదో ఒకటి రాసేసి వెళ్ళిపోతారు. దానివల్ల ఆ కుటుంబం ఏమవుతుంది? అది వాళ్ళకి ఎటువంటి బాధనిస్తుంది, అది వాళ్ళకి ఎటువంటి నష్టాన్ని కలగజేస్తుంది. కనీసం మీరు ఏ ఒక్కరోజైనా ఆలోచించారా? మంటల్లో శరీరం కాలి చనిపోవడం అంటే ఏంటో తెలుసా నీకు? నాకున్నది ఒకే ఒక బంధం, అది పోయింది. ఎవడెప్పుడు చంపుతాడో తెలియక బిక్కు బిక్కుమంటూ వీధులంటూ తిరుగుతున్నా. ఇదంతా నీ వల్లేరా? ఎందుకు చేసామని అడిగావు కదా, ఆ బాధ నువ్వు అనుభవించాలి. అందుకే అన్ని న్యూస్లు ప్రచారం చేసి మీరు గొప్పవాళ్ళైపోతారు. నాలాంటి వాళ్ళు బతికే దారి లేక చావాలా? చెప్పు. కానీ నేను వాస్తవాన్ని. ఏంటి వాస్తవమా? ఇప్పుడు ఆ వాస్తవంతో నీ చెల్లిని కనిపెట్టి చూద్దాం. సార్, నా చెల్లెలు ఏం తప్పు చేసింది సార్? ఎందుకు సార్? ఎందుకా? నీ చెల్లెల్ని వదిలేస్తాను. ఫోన్ తీయరా. మీ గనక కష్టం వస్తే చెయ్యి ఒణిగిపోతుందా?
ఈవీఎం మిషన్ల గురించి ఇంతవరకు నేను రాసిందంతా అబద్ధం. పళని గురించి నేను రాసినవన్నీ కట్టు కథలు. త్వరగా పేరు తెచ్చుకోవాలనే ఆశతో తప్పు చేశానని అందులో పెట్టు. అలా రాసి నువ్వు జైలుకు పో. నీ చెల్లెల్ని వదిలేస్తాను. ఎక్కువగా ఆలోచించుకో. నేను వెళ్తేనే నీ చెల్లెలికి ఈ పూట తిండి, లేదంటే నీకు ఎముకలే దొరుకుతాయి. కానీ నువ్వేడవడం వల్ల ఇక్కడ ఏమీ మారబోయేది లేదు మారన్. పెట్టు. ఏంట్రా పెట్టు. గాలికి చుట్టుకున్న దరిద్రం. వీడిని ఫినిష్ చేసి నీ దగ్గరికి వస్తాను. వీడే కదరా, కరెక్ట్గా చూసి చెప్పు. వీడే సార్, చిన్న పని, ప్రాణం తీసేశాడు. వీడిని ఇక్కడే లేపేస్తాను. చూడు, నీకు నాకు ఏ గొడవ లేదు. ఆ రికార్డు, ఎవిడెన్సు, వీణ్ణి అన్నిటినీ వదిలి నిన్నొక్కడనే ఇక్కడి నుంచి వెళ్ళనిస్తాను. నా మాట విను భరత్. జీవితంలో నిజాయితీగా ఉండడం చాలా ముఖ్యం. అంతకంటే ముఖ్యం సామర్థ్యంగా ఉండడం. మనం నిజాయితీగా ఉండడం వల్ల వచ్చే సమస్యల నుండి మన చుట్టూ ఉన్న వాళ్ళనేది కాపాడుతుంది. నా చెల్లెలు చావలేదు. వీడే నా చెల్లెల్ని దాచిపెట్టాడు. నేను చెల్లెలు ఎవరో కూడా నాకు తెలియదురా. నేను ఆ రోజు చెప్పానుగా. ఇతను కనిపెట్టడానికి హెల్ప్ చేశాడు. అందుకే ఇతను షూట్ చేశాడు. ఏదో కథ చెప్తున్నాడు, నమ్మకండి. నేను కాపాడిపోయాను. కాదు, వాడు చెప్పేదంతా అబద్ధం. భరత్ అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. గెట్ నేనే వస్తాను. తీసుకురమ్మనండి. పల్స్ చెక్ చేయండి. సార్, పల్స్ చాలా తక్కువగా ఉంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఈ రోజు వేకువజామున ఈవీఎంల మోసం మరియు హత్యా ప్రయత్నం మొదలైన నేరాలపై మాజీ మంత్రి పళనిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఈ నేరాలలో ఎక్స్ మినిస్టర్ పళనికి తోడుగా ఉండి సహకరించిన పార్థిబన్ అనే వ్యక్తి నేరాన్ని అంగీకరించి అప్రూవర్గా మారాడు. ఈ సంఘటన రాష్ట్రమంతటా సంచలనం సృష్టిస్తోంది. హలో, చెప్పండి సార్. శ్వేతకి ఏమైందయ్యా? మారన్ ఓకేనా? మారన్కి ఏం లేదు సార్, కానీ శ్వేతకే ఐస్ డ్యామేజ్ అయ్యింది. తనని బంధించింది ఫర్టిలైజర్ గోడౌన్ లో. అక్కడ ఉన్న పాస్పరస్ కంటెంట్ ఎక్స్ప్లోజ్ అయ్యి తన చూపు కోల్పోయింది. అయ్యయ్యో, డాక్టర్ ఏం చెప్పారయ్యా? సార్, సర్జరీ పూర్తవబోతోంది, తప్పకుండా చూపు వస్తుందని చెప్పారు సార్. సరే, నువ్వు దగ్గరే ఉండి చూసుకో. ఏదైనా అవసరం ఉంటే నాకు వెంటనే ఫోన్ చేయి, సరేనా?